వెంటనే ఆయన అన్నాడు, నీకేం బెంగలేదు, నేను ఇస్తాను, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇస్తాను అని వరుణుణ్ణి ప్రార్థన చేశాడు. అటువంటి వరుణుడు స్మరించగానే వచ్చాడు. వచ్చి ఏం కావాలన్నాడు. గాంధీవం ఉంది కదా నీ దగ్గర, అది అర్జునుడికి ఇచ్చేసేయాలి. వెంటనే వరుణుడు ఆ గాంధీవాన్ని అర్జునుడికి ఇచ్చాడు. ఆ గాంధీవాన్ని ఎవరైనా పట్టుకుంటే దేవతలు కాదు, నాగలోకంలో ఉన్న వాళ్ళు కాదు, గంధర్వులు కాదు, ఎవ్వరూ కూడా ఆ ధనస్సు చేతిలో ఉండగా అంత తేలికగా అస్త్రప్రయోగం చేయలేదు. అసలు గాంధీవంలోకి బాణం పెట్టక్కర్లేదండి. అది ఏదో బ్రహ్మాండమైన మేఘముల యొక్క పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో గాంధీవము యొక్క టంకాల ధ్వని అలా ఉంటుంది. అందుకే గాంధీవం అంటే అందరూ పట్టుకునేది కాదు అసలు. అది అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు, అది పట్టుకోవడమే అంత గొప్ప. అందుకే అర్జునుడికి గాంధీవానికి అభేదం అయిపోయింది స్థితిలో. ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో కూడా దాన్ని నెట్టు వెళ్ళిపోయాడు. అంత ప్రీతి ఆయనకి గాంధీవం అంటే అంత ఇష్టం. అటువంటి గాంధీవాన్ని నీకు ఇస్తున్నాను, ఇదిగో పుచ్చుకో. ఇదే కాదు, సింహము తోకతో కూడినటువంటి కోతి ఉన్నటువంటి ఒక జెండాని ఇస్తున్నాను. కృష్ణ నీకు సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, కౌమోదకి అనబడేటటువంటి గదనిస్తున్నాను.